నమస్తే, వెల్కమ్ టు లియో. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వచ్చి పూర్తిగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి టైటిల్ కూడా అనౌన్స్మెంట్ మనం చూసేసాం. అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రాబోతుందా, లేదా విక్టరీ వెంకటేష్ ఇంకొక సినిమాను ఎంచుకోబోతున్నాడు? ఎందుకంటే చిరంజీవి గారితో అనిల్ రావుపూడి అనేది కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది. సో విక్టరీ వెంకటేష్ భవిష్యత్ ఎటు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పుకోవాలి సంక్రాంతికి వస్తున్నాను. అయితే మళ్ళీ వెంటనే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం కూడా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అయితే ఈ గ్యాప్లోనే చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు ఒక సినిమా తీయబోతున్నారని, అది కూడా సంక్రాంతి అల్లుడు అన్నట్టుగా రాఘవేంద్రరావు గారు కూడా ఒక టైటిల్ పెట్టేశారు. సో ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఏ సినిమా చేయబోతున్నాడు అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ 2 ప్రాజెక్టులు వచ్చినాయట. అది ఫ్యామిలీ డ్రామాలే, ఎక్కువ అటు వెళ్లకుండా ఫ్యామిలీ డ్రామాలే చేద్దామని పెట్టుకోవడంతో రైటర్ నందు ఒక ప్రాజెక్టుతో వెళ్తే కొద్ది మార్పులు చేర్పులు చెప్పాడు ఈయన వెంకటేష్ గారు. నందు ప్రాజెక్ట్ అనుకున్నారు, కానీ దీనికన్నా ముందు ఇప్పుడు లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే దృశ్యం 3 సినిమా రాబోతుంది. ఆల్రెడీ దృశ్యం 1, 2లో ఈయన చేస్తున్నాడు కాబట్టి దృశ్యం 3 కూడా చేసిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది కూడా ఇది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, మా సోషల్ మీడియాలో కూడా రిక్వెస్ట్ పెడుతున్నారు. అంటే దృశ్యం సినిమా 3 చేయబోతున్నట్టుగా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయినట్టుగా మోహన్ లాల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వాళ్ళు చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఒకేసారి ఇది కూడా చేస్తే బెటరు, తెలుగును మలయాళం కలిపి ఒకేసారి చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్. ఎందుకంటే అక్కడ అజయ్ దేవగన్ హిందీలో చేశాడు. ఇప్పుడు ఏమైనా ప్రాంతీయ భాషల సినిమాలు ఉన్నా కానీ జీతూ జోసెఫే చేయాలంటే మళ్ళీ దీనికి ప్రత్యేకంగా షెడ్యూల్ పెట్టుకోవడం ఇదంతా ఉంటుంది కాబట్టి ఒకేసారి ప్యారలల్గా చేసుకుంటే బాగుంటుంది ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. అది ఓకే అయితే ఈ నందు సినిమా కన్నా ముందు దృశ్యం 3 చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే సాధారణంగా ఇప్పటికే దృశ్యం 1 కావచ్చు, దృశ్యం 2 కావచ్చు, సూపర్ డూపర్ హిట్ కొట్టే ఈ సిరీస్ ఏదైతుందో ప్రూవ్డ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో 3 ఎలా ఉండబోతుంది? ఆసక్తికరంగా ఉండబోతుందా లేదంటే ఏం చెప్తారు? అంటే మర్డర్ మిస్టరీ కథ అది. మలయాళం వాళ్ళు దీన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. జనరల్గా మర్డర్ మిస్టరీ కథాంశాలన్నీ మలయాళం నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కూడా యాక్సెప్ట్ చేశారు. మన పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఇక్కడ కూడా హిట్ అయింది. దృశ్యం 1, 2 కూడా. ఇప్పుడు అదే కథని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి? ఎందుకంటే అక్కడ జనరల్గా క్లోజ్ అయిపోయిన కథే, అదే ఫ్యామిలీ, అదే హీరో. ఎందుకంటే సెకండ్ పార్ట్లో కూడా మనకి కేసు రీఓపెనింగ్, ఆ కేసు రీఓపెన్ చేయటము మళ్ళీ అప్పుడు నదియాను నరేష్ మనకి ఇక్కడ చేశారు కదా దృశ్యం 1లోనే. అసలు చనిపోయిన విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిపోతుంది, కొడుకు చచ్చిపోయాడని తెలుసు. దాన్ని సరే ఎట్టబడ సాగలాగి మొత్తానికి ఏదో ఇంకో పార్ట్ తీశారు, కానీ అది కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు జీతూ జోసెఫ్. దాంతో అది యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ అదే కథని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే మరి చేస్తే మోహన్ లాల్ చేస్తున్నాడంటే బహుశా ఆ పాత్ర అయి ఉంటేనే కదా. వైఫ్ మీనాగా చేస్తుందంటే ఖచ్చితంగా అదే కథ అయి ఉంటుంది. ఎందుకంటే కేసు రీఓపెన్ చేయడం, పోలీస్ కొత్త పోస్టింగ్ వచ్చిన వాళ్ళు దీన్ని తేలుద్దాం, ఇది ఎక్కడొక్కడ దొరకపోతాడనే కక్ష కూడా ఉంటుంది. వాళ్ళ కోణంలో కాకపోయినా పోలీస్ అధికారుల కోణంలో కొత్త ఆఫీసులు వచ్చినప్పుడు వీడు చేసాడని అందరూ తెలుసు కాబట్టి ఈయన ఎట్ట అయినా మనం పట్టుకుందాం, దీని ఎట్ట బయటికి లాగుదాం అనేది అది చెప్పొచ్చు. దాన్ని ఎలా అయినా లాగుదాం అనే పట్టుదలతో ఇరికిచ్చే ప్రయత్నం చేసి దొరుకుతాడా మళ్ళీ దొరకడా, ఈసారి ఎలా తప్పించుకుంటాడు తెలివితేటలతో అనేది ఇంట్రెస్టింగ్గా చెప్తారు అనుకున్నాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ పరంగా కాకుండా అధికారి డ్యూటీ పరంగా కూడా పెట్టచ్చు. అయితే ఇంకొక రకమైనటువంటి ఒక కథను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏంటంటే ఒక మర్డర్ చేసినా అదే శిక్ష, 100 మర్డర్లు చేసినా అదే శిక్ష అన్నట్టుగా రానున్నటువంటి ఒక వెంకటేష్ గారి యొక్క భవిష్యత్తులో 2 కూతుర్లు కాబట్టి ఈ 2 కూతుర్లకు సంబంధించి ఇంకేదన్నా ఇష్యూ, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయింటారు కాబట్టి చిన్న పాప పైన ఏదైనా ఆఘాత్యం జరగబోయిందా, లేదంటే మనకు పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఇంకేదైనా ఇంకొక వ్యక్తిని ఏమైనా మర్డర్ చేస్తారా, లేదా ఇంకేమైనా జరుగుతుంది? ఇప్పటికే ఒక నింద ఉంది కాబట్టి వెంకటేష్ పైన, సో లేదా ఎవరో చేసిన మర్డర్ని మళ్ళీ తీసుకొచ్చి వెంకటేష్ మీద వేసి ఏదైనా చేయొచ్చు, ఇట్లాంటి కథలో ఇంకొద్దిగా వేరే ట్విస్టులు కలిసే అవకాశం కూడా ఉందా లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా అతను కావాలని చేసిన నేరం కాదు అది, అనుకోని పరిస్థితుల్లో అతను తప్పు చేశాడు కాబట్టి శిక్ష చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా అలా జరిగింది. మళ్ళీ ఆ కూతుళ్ళ విషయంలోనే మళ్ళీ ఇంకొక నేరం చేయాల్సి వచ్చి దాన్ని అట్లా లింకప్ చేసుకుని కూడా కథ తయారు చేసుకోవచ్చు. మొత్తానికి జీతూ జోసెఫ్ అయితే స్క్రిప్ట్ అయితే రెడీ చేసేయట, దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి దృశ్యం 3 అనేది పక్క కన్ఫర్మ్. కాబట్టి దృశ్యం 3 ఖచ్చితంగా హిట్ ప్రాజెక్టే కాబట్టి వెంకటేష్ కూడా ఓకే చెప్పేస్తాడు. ఎందుకంటే కొంత సంక్రాంతికి వస్తున్నాం అనేది కామెడీ జోనర్లో ఉంది కాబట్టి మళ్ళీ సీనియర్ జోనర్లోకి వెళ్ళిపోయి దృశ్యం 3 చేసుకుని
మళ్ళీ నందు ప్రాజెక్ట్ చేస్తాడా, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాకి వెళ్తాడా అనేది చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా ఏదైతే ఉందో దృశ్యం 3 కూడా అక్కడ ఏదైతే మోహన్ లాల్కి సంబంధించి ప్యారలల్గా తీసే ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. నిజంగా అలాంటి ప్యారలలో సినిమా తీయాలని చెప్పి ఆలోచనలు ఉన్నారండి? ఒకేసారి చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు హిందీ వెర్షన్ ఉంది అజయ్ దేవగన్తో. ఆ సీన్ చేసుకోవటము వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి చేసుకుంటే జీతు జోసెఫ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే వేరే డైరెక్టర్కి ఆ సబ్జెక్ట్ ఇచ్చుకుని చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకేసారి చేస్తేనే బెటర్ నాకు తెలిసి. అవి పైగా ఇంకోటి ఏంటంటే వెంకటేష్ రెమ్యునరేషను దృశ్యం 2 చేసినప్పటికీ ఇప్పటికీ మారిపోయింది. సంక్రాంతికి వస్తున్న దేంతో 25 కోట్ల రేంజ్ వెళ్ళిపోయింది. ఈ సినిమాకి 25 కోట్ల రేంజ్ హీరోతో చేయగలిగే నిర్మాతలు మరి ఎవరు అనేది కూడా లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మోహన్ లాల్ పరంగా చూసుకుంటే అక్కడ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మలయాళం వాళ్ళకి ఇంత మన హీరోలు తీసిన రెమ్యునరేషన్ అక్కడ ఉండవు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ సినిమా నిర్మాణ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి వెంకటేష్ గారు తన రేంజ్ తగ్గించుకుని ఈ ప్రాజెక్ట్ చేస్తాడా, ఎందుకంటే కావాల్సిన సబ్జెక్ట్ కాబట్టి అట్లా వెళ్తాడా లేకపోతే ఏంటి అనేది చూడాలి. సో మొత్తానికి ఎటు అడగలు పడబోతున్నాయి విక్టరీ వెంకటేష్ గారి అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే? ఫస్ట్ దృశ్యం 3 చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఆ తర్వాత నందు తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ కానీ ఇంకొక 2 డైరెక్టర్లు అయితే ప్రో చేయరు ఆయన్ని. ఆయనతో సినిమాలు చేయడానికి కూడా నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు కాబట్టి నిర్మాతలు రిస్కీ గేమ్కి ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలు చేద్దాం ఉన్నవాళ్ళందరూ వెంకి చుట్టూ తిరుగుతున్నారు. ఆ 4 హీరోల్లో ఇప్పుడు తక్కువ రెమ్యునరేషన్ అయితే ఉన్న అందరికీ కంఫర్టబుల్గా ఉండే హీరో, ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన హీరో ఎవరు అంటే వెంకటేష్ పేరే చెప్తారు. అందుకని చాలామంది అప్రోచ్ అవుతున్నారు, ఆ బడ్జెట్లో సినిమాలు చేయడానికి ఇష్టం చూపుతున్నారు. సో సేమ్ అదే మీనా, 2 ఆడపిల్లలు, సేమ్ ఇంట్లో అంతకుముందు ఎప్పుడో జరిగిన మర్డర్. సో ఇదే దాన్ని సెకండ్ పార్ట్లో కూడా మనం చూసాం. కానీ థర్డ్ పార్ట్లో కూడా సేమ్ ఇలాంటి స్టోరీ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ట్విస్టులు దీంట్లో మనకి రాబోతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? మరి ఆ ట్విస్టులు ఉంటేనే చూస్తారు. మలయాళ సినిమాల్లో ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్లోనే వాళ్ళు అట్లాంటివన్నీ పెట్టుకుంటారు. మనం ఇక్కడ బోగనవిల్లా అని ఒక సినిమా వచ్చింది, ఫాద్ ఫాజిల్ చేసిన సినిమా. దాంట్లో కూడా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ట్విస్ట్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఓటీటీలో ఉంది అది. ఖచ్చితంగా ఆ తరహాలోనే అల్లుతారు మలయాళీకి అలవాటు వాళ్ళకి. ఓకే, కాబట్టి జీతు జోసెఫ్ అక్కడే సక్సెస్ అయ్యాడు. మళ్ళీ అట్లాంటి మలుపులు గిలుపులు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటాయి, దృశ్యం 3లో ఉంటాయి. వాళ్ళు ఆ పాత్రలో పెట్టారంటే ఖచ్చితంగా కథ అదే పాత్రలో అదే కథ. ఆ కథనే 3 పార్ట్గా చెప్తున్నారు అంతే. సో చూద్దాం సార్, మొత్తానికి దృశ్యం 3 కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నమస్తే.